నువ్వు పబ్బులకెళ్ళు, షికార్లకెళ్ళు, దేశ విదేశాలకెళ్ళు, అంతెందుకు చంద్రమండలంలోకే నువ్వు వెళ్ళినా దొరకని ప్రశాంతత, పీస్ ఒక్క పంచాక్షరి మంత్రంలో దొరుకుతుంది. ఓం నమఃశివాయ అనే పంచాక్షరి మంత్రం అనంత శాంతిని కలిగిస్తుంది. చీకటిని చీల్చడానికి ఒక అగ్గిపుల్ల ఎంత ఉపయోగపడుతుందో, ఎంత వెలిగిస్తుందో, నమఃశివాయ అనే మంత్రం అగ్ని జ్వాల లాంటిది. నీకు వెలుగునివ్వటమే కాదు, నీలో ఉన్న అజ్ఞాన అంధకారాన్ని చీల్చి అవతల పారేస్తుంది. అసలు శివయ్యలో ఉన్న గొప్పదనం, శివభక్తుల్లో ఉన్న గొప్పదనం ఏంటి అంటే, కష్టం ఇచ్చినా సుఖం ఇచ్చినా, బాధ ఇచ్చినా సంతోషం ఇచ్చినా అది శివాజ్ఞ అనుకొని ముందుకు వెళ్ళిపోవటమే. అది శైవత్వం యొక్క గొప్పదనం. నువ్వు శివయ్యని తీసుకొని మనసులో పెట్టుకున్నావా, ఆయన నిన్ను గుండెలకు హత్తుకుంటాడు. అయ్యో నా భక్తులకు నోరు తిరక్తే ఇబ్బంది పడిపోతారేమో అని ఓం నమఃశివాయ అనరా బిడ్డ, చాలు సమస్త శుభాలను నీకు కలుగు చేస్తా అనేంత ఔదార్యం